నమస్కారం ఫ్రెండ్స్. సమాజం మార్పు చెందుతూ ఉంటుంది. సమాజం తమకు అనుకూలమైన మార్పులు కోరుకుంటూ ఉంటుంది. అయితే నేను హైలైట్ చేయబోతున్న విషయం ఏమంటే, తప్పు కానప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా వినండి. దీంతో లైఫ్ ఎంత ప్రాక్టికల్గా ఉంటుందో, లైఫ్ నుంచి మీరు ఏం కోరుకోవాలో మీకు ఇట్లా తెలిసిపోతుంది. దీంట్లో లాజిక్ ఏమంటే, తప్పు కానప్పుడు మార్పు రాదు. అది ఎట్లంటే, మనము తప్పులను సరిదిద్దలేక, సరిదిద్దుకోలేక, వాటిని పరిష్కరించలేక, అంటే తప్పుతో వచ్చే ప్రాబ్లమ్స్ని పరిష్కరించలేక, దాన్ని దాటివేసి తెలివిగా సమాజంలో మార్పులు కోరుకుంటూ ఉంటాం. సమాజము అనగా మనమందరము. దీంట్లో ఏ తేడా లేదు. సమాజంలో మార్పులు తప్పులుగా ఉంచి దాని జోలికి పోకుండా సమాజంలో తమకు అనుకూలమైన మార్పులు కోరుకుంటూ ఉంటారు. అది ఎన్నటికీ జరగని పని. మార్పులు జరుగుతాయి కానీ మీకు అనుగుణంగా మార్పులు జరగవు. 90% ప్రజలకు కంప్లైంట్ ఏమంటే, తమకు అనుకూలమైన మార్పులు ప్రపంచంలో జరుగుతలేవు. కానీ ప్రపంచం మారుతూనే ఉంది. ప్రపంచం మారుతుంది కానీ ఎక్కడ చూసినా తమకు అనుకూలమైన మార్పులు జరుగుతలేవు. ఎందుకని? ఈ క్వశ్చన్, ఈ ఫ్రస్ట్రేషన్ ప్రపంచంలో ఉంటుంది. తమకు అనుకూలమైన మార్పులు ప్రపంచంలో ఎందుకు జరుగుతలేవు? మేము ప్రపంచంలో భాగమైనప్పుడు మా కోరికలు కూడా తీరే టైం ఎప్పుడు వస్తుంది? అలాంటి సందర్భాలు అరుదుగా ఎందుకు వస్తున్నాయి? చక్కటి ప్రశ్న అందరూ వేసుకుంటారు. జీవితకాలంలో దీని ఆన్సర్ దొరకదు. ఎందుకు? దీని రీజన్ ఏముంది? తప్పు కానప్పుడు మార్పు రాదు. దీని ఫార్ములా ఇది. మార్పు రాకపోవడానికి కారణం ఫార్ములా ఏమంటే, తప్పు కాకపోవడం. అంటే తప్పును యూనివర్సల్ ట్రూత్గా యాక్సెప్ట్ చేసుకోవడం. ప్రపంచం మారదు అనే ఒక థియరీ ఉంటే, ఆ థియరీకి మూలస్తంభం తప్పులను కొనసాగించటం. ఆశ్చర్యకరమైన విషయం మీకు చెప్తాను. ప్రపంచం తప్పులను ఈజీగా స్వీకరిస్తుంది. తప్పు రిపీట్ అవుతుంది అంటే అది చేతకానితనంగా మారిపోతుంది. తప్పు అంటే సరైన విధంలో
ఆలోచించకపోవడం, చేయకపోవటాన్ని తప్పు అంటారు కదా. సరైన రీతిలో ఆలోచించకపోవడం, సరైన రీతిలో చేయకపోవడం అదే అలవాటైపోతే అదే తప్పుగా మారుతుంది. అవునా కాదా? ఎవరు లైఫ్కి సంబంధించిన క్రిటికల్ సబ్జెక్ట్స్ని టచ్ చేయరు, మాట్లాడరు. మీరు కరెక్ట్ వేలో పోకపోతే, కరెక్ట్గా ఆలోచించకపోతే అది తప్పుగా మారిపోతుంది కాలక్రమేణా. ఆ తప్పు కాస్త నార్మల్ అవుతుంది. తప్పు కాస్త నార్మల్ అవుతుంది. ఇది అతి ప్రమాదకరమైన సిచ్యువేషన్. ఇప్పుడు ఏం జరుగుతుంది? తప్పు కంటిన్యూస్గా చేస్తుంటే అది ఒక నార్మల్గా మారిపోతుంది. ఆ తప్పే నిజమవుతుంది. ప్రతిరోజు తప్పు జరుగుతూ ఉంటుంది కనుక తప్పు నిజం తప్ప నిజం అబద్ధం అవుతుంది. రోజు తప్పులు జరుగుతుంటే తప్పు ఈజ్ నార్మల్. దట్ ఈస్ అ న్యూ నార్మల్ ఇన్ దిస్ వరల్డ్. మరి నిజం అది ఎప్పుడో ఒకసారి మన దీనిలాగా, అది గ్రహణాల్లాగా అప్పుడప్పుడు పడుతుంటుంది సమాజానికి నిజం. సమాజం చప్పట్లు కొట్టి ఊరుకుంటుంది. మళ్ళీ మరుసటి రోజు అబద్ధానికే పట్టం కడుతుంది. అంటే అబద్ధాలు సాల్వ్ చేయలేమా? అబద్ధాలను మనం తగ్గించలేమా? తప్పులను పరిష్కరించుకోలేమా? చెయ్యొచ్చు. కానీ మనము ఒకరిని చూసి ఇంకోరు అనుసరిస్తూ ఉంటాం. ఇదొక పెద్ద ప్రాబ్లం సమాజంలో. ముందు నీవు చెయ్యి, అది చూసి నేను చేస్తా. ముందు నీవు తప్పులను సరిదిద్దుకో, నిన్ను చూసి నేను తప్పులను సరిదిద్దుకుంటా. ముందు నీవు ఇవి అలవాటు చేసుకో, తర్వాత నిన్ను చూసి నేను అలవాటు చేసుకుంటా. అంటే జీవితంలో అంతా చూచిరాత. టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ నేను ఆన్సర్ షీట్లో ఎగ్జామ్లో దింపుతాను. నువ్వు క్వశ్చన్ చెప్పు, దాని ఆన్సరు చెప్పు, ఆ ఆన్సర్ని బట్టి కొట్టి నేను ఎగ్జామ్లో రాస్తాను. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు అవర్ లైఫ్స్. నీవు చెయ్యి, ముందు నీవు చెయ్యి. మేము చప్పట్లు కొడతాం, లైక్ కొడతాం, కమెంట్ చేస్తాం, నువ్వు ముందుకు పో అని నేను ప్రోత్సహిస్తాం. కానీ మనం ముందుకు పోం. మనం ఎప్పుడు ఆడియన్స్ లాగా ఉంటాం స్టేడియంలో. మనం ఎప్పుడు పిచ్లోకి దిగాం. పిచ్లోకి దిగితే బాలర్ వస్తాడు, ఫాస్ట్గా బాల్ వేస్తాడు, దాన్ని కొట్టలేకపోతే అవమానం, దాన్ని కొట్టడానికి పోయి అవుట్ అయితే ఇంకా అవమానం. ఈ అవమానాలు భరించే కన్నా అందరూ స్టాండ్లో కూర్చొని చప్పట్లు కొట్టే వీ వాంట్ సిక్సర్, వీ వాంట్ 4, వీ వాంట్ సిక్సర్, వీ వాంట్ 4 అంటే అయిపోయాయి. ఆ 11 ప్లేయర్లలో ఎవడో ఒక ప్లేయరు ఒక సిక్సర్, ఒక 4లు కొడితే చప్పట్లు కొట్టాడు. ఇదే కదా జీవితం. యాక్సెప్ట్ చేసుకోవాలి. మనం ఎన్నడూ పిచ్చి మీదలోకి దిగము, ఆ ఫాస్ట్ బాల్ని ఫేస్ చేయము. ఎవడో ఒకడు దిగి పిచ్చిలో మన తరఫున మన ఈగో సాటిస్ఫై చేయడానికి ఓ 6 or 4 కొడితే వీ వాంట్ 6 or వీ వాంట్ 4 అని వాడిని చప్పట్లు కొట్టి మనం ఊరుకుంటాం. మనం స్టేడియం బయట వెళ్ళిపోతాం. ఇది మనం చేసే తంతు. కానీ సమాజంలో మార్పు రావాలి.
ఎట్లొస్తుంది? 100 మంది, ఒక 100 మందిలో ఒక ఇద్దరు నిజాన్ని భరించగల శక్తి ఉండి పోరాటం చేసే శక్తి ఉంటే దాన్ని సమాజంలో మార్పు అంటారా? నేను చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్, ఇదేమో పబ్లిక్ ఇష్యూ కాదు, పర్సనల్ ఇష్యూ మాట్లాడుతున్నా. పబ్లిక్ అంటే ఒక ఆడియన్స్ని, ఒక సొసైటీని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను. ఒక ఇద్దరు మార్పును స్వీకరించి మార్పుతో పాటు పోరాటం చేసే శక్తి ఉంటే అది సొసైటీలో వచ్చే చేంజ్ అంటారా? అన్నారు. ఎందుకంటే 98% ఈ తప్పులు చేస్తూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, నిజాన్ని అంగీకరించటం లేదు. మరి సొసైటీ ఇద్దరితో సంస్కరింపబడుతుందా అంటే పడదు. ఆ ఇద్దరు ఎలా ఉండాలంటే టాప్ లీడర్స్ ఉండాలి. అది కాని పని. 98% మంది తప్పులు చేసినాక సమాజంలో ఏం జరుగుతుంది అంటే తప్పులు జరుగుతున్నాయి అంటారు. ఆ ఇద్దరు చేసే పోరాటం, ఆ ఇద్దరు మాట్లాడే నిజం, ఆ ఇద్దరు తప్పు చేయకపోవడం పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు సొసైటీలో. 98% సొసైటీ ఎలా ఉంటుందో అలాగే సమాజం ఉంది, సొసైటీ ఉంది అంట. మరి ఈ సొసైటీలో చేంజెస్ రావాలంటే పరిష్కారం ఏముంది? ఇది బోరింగ్ టాపిక్ కాదు, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. నాకు ఆవలింతలు వస్తున్నాయని ఇది బోరింగ్ టాపిక్ అనుకోకండి. మరి ఎట్లా? అందరికీ చేంజెస్ కావాలన్నా, తమకు అనుకూలమైన చేంజెస్ కావాలన్నా, మరి సొసైటీలో ఈ చేంజెస్ ఎందుకు వస్తలేవు? ఎప్పుడైనా ఆలోచించారా? మనం అనుకున్న రీతిలో ప్రభుత్వాలు ఎందుకు పనిచేస్తలేవు? మనం అనుకున్న రీతిలో మన లైఫ్లో చేంజెస్ ఎందుకు జరుగుతలేవు? ఎందుకు జరగాలి? మనతోనే మంచి ఎందుకు జరగాలి? మనం సొసైటీలో ఎంత పాత్ర పోషిస్తున్నామో మన శాతం అనుగుణంగా మనకు న్యాయం జరుగుతుందా? ఎందుకు జరుగుతలేదు? ఎప్పుడైనా ఆలోచించరా? ఎందుకంటే నేను సూత్రం చెప్పినప్పుడు అట్లు తప్పు కానప్పుడు మార్పు రాదు. ఇది పక్కా సూత్రం. ఇది లైఫ్లో మీరు రాసి పెట్టుకోండి. కావాల్సి మీ బెడ్రూమ్లో, మీ డ్రాయింగ్ రూమ్లో ఒక తప్పు కానప్పుడు మార్పు రాదు. తప్పు కొనసాగుతూ ఉంటే అది తప్పే కాకపోతే మరి ఏం మారుతుందని? ఏం మారవలసిన అవసరం లేదు కదా. అర్థమైందా మీకు? తప్పే నడుస్తుంది అనుకోండి, తప్పే, అందరు అదే తప్పులు చేస్తున్నారు అనుకోండి. మార్పు అంటే ఎవరో తప్పు చేయకూడదు, అందరూ తప్పు చేస్తున్నారు, అదే తప్పు చేస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. ఇంకా మార్పు ఎక్కడిది? ఆ 100 నుంచి ఇద్దరు ముగ్గురు బయటికి వెళ్తే మార్పు అని చెప్తారా? మీరు చెప్పారు. మార్పు అంటే ఎప్పుడు 70% మంది తప్పులు చేయకుండా ఉండి నిజానికి అంటే నిబద్ధతతో నిజం వైపు ఉంటే అప్పుడు సమాజంలో మార్పులు వస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? తప్పులతో పోరాడే దమ్ము లేదు, తప్పులు చేయకుండా ఉండలేము. అబద్ధం చాలా ఈజీగా అనిపిస్తుంది. అబద్ధం అందరూ ఆడుతారు కనుక మనం కూడా ఆడేద్దాం. తప్పు కానప్పుడు మార్పు రాదు.
తప్పు నిజం అనిపించినప్పుడు ఇక మార్చే అవసరం ఏముంది? తప్పే నిజం, తప్పే నార్మల్. ఈ తప్పులన్నీ సొసైటీ చేస్తూ ఉంటుంది. సొసైటీ అంటేనే తప్పుల తడక కనుక మనం మారవలసిన అవసరం లేదు. మళ్ళీ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? మీకోసం వెతుక్కుంటూ మార్పు ఎందుకు రావాలి? మీరు కోరుకున్న మాత్రాన మార్పులు రావాలా? అది మీ బానిస. అబద్ధం మీ బానిస కాకపోయినా మీరు హక్కున చేర్చుకున్నారు. తప్పులు జరుగుతూ ఉంటే తప్పు నార్మల్గా భావిస్తూ ఉన్నారు. కానీ చేంజ్ మాత్రం మీ దగ్గర జంప్ చేసుకుంటూ రావాలి. మీరు కోరుకున్నప్పుడే చేంజ్ రావాలి. ఇదో విచిత్రం. రాత్రి తప్పు చేసి పొద్దున్న లేచి మార్పు కావాలి. రాత్రి తప్పును సమాజం మరిచిపోవాలి. మీకు అనుకూలమైన నిజాలు మీరు వినాలి. మీకు అనుకూలమైన నిజాలు మీరు వినాలి. అక్కడ కూడా తప్పే. ఆ నిజాలు కూడా మీకు అనుకూలమైన విధంగా ఉండాలి. మీకు అనుకూలమైన నిజము అంటే అది అబద్ధమే. మీకు అనుకున్న సరి అది తప్పే. మీకు అనుగుణంగా వస్తుంది అంతే. ఆ తప్పు మీకు అనుగుణంగా నిజమైన అవతారం ఎత్తి వస్తుంది. అది నిజం కాదు, కానీ మీకు అదే ఆనందం, అదే బ్రహ్మానందం. కానీ మార్పులు రావాలి. అసలు ఈ మారటము, చేంజ్, సోషల్ చేంజ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ చేంజెస్ అంటే మెజారిటీ యొక్క తప్పుడు అభిప్రాయాలు అవి పబ్లిక్ పాలసీగా మారుతున్నాయి. అందుకోసమే ప్రభుత్వాలు ఫ్రీ బస్సు, అది ఉచితం, ఇది ఉచితం, ఒకనికి అన్యాయం జరుగుతున్నా ఇంకోనికి తాయిలాలు ఇచ్చి వాడిని నోరు మోపేయటం, శ్మశానాలకు కమర్షియల్ ఎస్టేట్స్ కూడా రైతు బంధు ఇవ్వటం, దానికి చప్పట్లు కొట్టించుకోవటం, ఫ్రీ బస్సుకు లాజిక్ లేకపోయినా ఫ్రీ బస్సు ఇవ్వటం, ట్యాక్స్ పేయర్కి అన్యాయం జరుగుతున్నా అది వాళ్ళ బాధ్యతగా పొలిటీషియన్స్ చెప్పటం, మనం అందరం చప్పట్లు కొట్టడం. తప్పు మీకు అనుకూలంగా ఉంటే చప్పట్లు కొట్టి నిజాన్ని నొక్కిపెట్టి సమాజంలో చేంజెస్ కోసం ఎదురు చూడటం, ఇది ఎంతవరకు న్యాయం? మీరే ఆలోచించాలి. తప్పు కానప్పుడు మార్పు రాదు. మారినా అది తప్పుడు మార్పే అవుతుంది. ఒక చిన్న తప్పు పెద్దగా అవుతుంది, ఒక పెద్ద తప్పు చిన్నగా అవుతుంది. కానీ తప్పుగానే ఉంటుంది. మరి మార్పులో అంతర్యం ఏమిటి? మార్పు వల్ల జరిగే మంచి ఏమిటి? అనుకూలమైన ప్రతికూలమైన మార్పులు. అంటే ఇప్పుడు సెక్టర్ డివిజన్ అట్లా అయిపోయింది. అనుకూలమైన ప్రతికూలమైన మార్పులు. అనుకూలమైన మార్పులు అంటే మనకి లైఫ్ ఈజీగా అవ్వడము, సబ్సిడీలు రావడము, అన్నీ ఫ్రీగా ఉండటము, ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వటం, రాయితీలు ఇవ్వటం, పనికి ఆహార పథకం పెట్టడం, రేషన్ రైస్ రూపాయికి ఇవ్వటం, రైతు భరోసా కొండల గుట్టలకు కూడా ఇవ్వటం, ఇవన్నీ హ్యాస్ బికమ్ ఎ నార్మల్.
ఇవన్నీ ఇలా ఉంటూ దేశం అభివృద్ధిలోకి రావాలి, మనందరికీ ఉద్యోగాలు రావాలి. ఉచిత తాయిలాలు ఇచ్చే ప్రభుత్వాలు మీకు ఉద్యోగాలు ఇస్తాయా? ప్రభుత్వాలు ఏమంటాయంటే మీకు ఉచితంగా, అన్యాయంగా, ఉచితము అంటే అన్యాయం, కొత్త అన్యాయం. సాంకేతిక భాషలో ఎకనామిక్స్ టర్మ్స్లో మాట్లాడాలి అంటే ఉచితము అంటే అన్యాయము. అన్యాయంగా ఒకరికి ఉచితంగా ఇవ్వటం. కష్టపడేవాడు కష్టపడుతూ ఉంటాడు, మీకు ఇష్టం వచ్చిన వాళ్లకు ఉచితంగా ఇవ్వటం, ఇది అన్యాయం. అన్యాయం ఉచితంగా ఇస్తున్నారు. మరి ఉచితంగా ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు అవి బాధ్యతగా ఉంటాయా? ఉండవు. ఉద్యోగాలు ఇస్తాయా? ఇవ్వవు. వాళ్ళ బాధ్యత కాదు అది. సమాజంలో తల్లిదండ్రులు చేస్తున్న తప్పును ప్రభుత్వాలు ఎందుకు మోయాలి? కంటున్న తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కూర్చుంటే ప్రభుత్వాలు ఎందుకు ఆదుకోవాలి? ఈ మౌలికమైన ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వాలకు కూడా అర్థమవుతుంది. మనం ఇక్కడ వీళ్ళని నివారించకపోతే రేపు భవిష్యత్తు, పొలిటీషియన్స్ కూడా భవిష్యత్తు ఉండదు. తప్పు కానప్పుడు మార్పు ఎందుకు కోరుకోవాలి? తప్పు ఇంపుగా సొంపుగా ఉంటుంది, కరెక్ట్ పని చాలా వికారంగా కష్టదాయకంగా ఉంటుంది. మరి వికారమైన కష్టదాయకమైన మంచి పని చేసే కన్నా తప్పులు చేస్తూ కూర్చోవడం ఎంతో మంచిది కదా. ఎందుకంటే సమాజం తప్పులను ఆమోదిస్తుంది కనుక, దానికి బ్రహ్మరథం పడుతుంది కనుక తప్పులే చేద్దాం. కష్టపడి నిజం వైపు ఎందుకు వెళ్ళాలి? హైవే తప్పుది హైవే ఉన్నప్పుడు ఈ పక్క గల్లీలు పట్టుకొని నిజాన్ని ఎందుకు ఎత్తుక్కోవాలి? హైవే మీద పోతే అయిపోయాయి కదా. మార్పు ఎవరి కోసం? ఎంతసేపు సమాజం ఎంత క్రూరమైందంటే ఆ మార్పు కూడా వాళ్ళకు అనుగుణంగా కొంత టైమే ఉండాలి, వాళ్ళ పని అయిపోయే వరకు. అయినాక మళ్ళీ నార్మల్, ఎవడు ఎట్లా చచ్చినా పర్వాలేదు. ఇదొక టైప్ ఆఫ్ మార్పు. తప్పు ఒక తప్పు కానప్పుడు సొసైటీ తప్పును అంటే తప్పు యొక్క తత్వాన్నే మార్చేస్తుంది. అది చాలా డేంజర్. డబ్బులు తీసుకొని తిరిగిపోవటం తప్పు కాదు. బిజినెస్ ఫెయిల్ అయింది, తప్పు ఇవ్వలేకపోతున్నా, అనుకోకుండా తాగేసిన డబ్బులు అయిపోయినాయి, నేను తీర్చలేకపోతున్నా, నేను డబ్బులతో షాప్ పెట్టాను, అది నడుస్తలేదు, నా తప్పు కాదు, నేను ఇవ్వను. అంటే ఇవి అబద్ధాల వాకిట్లో ముగ్గేయటం అన్నట్టు. అబద్ధాల వాకిటి మంచిగా చాన్పేసి అది అబద్ధాల వాకిటి, దానిపై మళ్ళీ ముగ్గు. వాడు అప్పు తీసుకొని చెల్లించలేకపోతున్నాడు. చెల్లించలేకపోయిన వ్యక్తిని మీరు ఫోర్స్ చేయొద్దండి, డబ్బులు అడగద్దండి. ఆల్రెడీ చితికిపోయి ఉన్నాడు, డబ్బు తీసుకొని చెల్లిస్తలేడు వాడు. వాణి తప్ప, డబ్బు ఇచ్చినోని తప్ప అంటే డబ్బు ఇచ్చినోనిది తప్పు. పాపం చితికిపోయాడు, వ్యాపారం చేసి నష్టపోయాడు, అనుకోకుండా తాగుడుకు బానిసై మొత్తం అమ్మేసుకున్నాడు, ఇల్లు తాకట్టు పెట్టేశాడు, భార్యా బిడ్డల్ని కూడా వదిలేశాడు. పాపం. జూదానికి బానిసై అన్ని అమ్ముకున్నాడు. పాపం. పెండ్లైనా ధైర్యం చేసుకొని ఇంకో ఆమెతో
అక్రమ సంబంధం పెట్టుకున్నాడు పాపం. పిల్లల్ని పోషించలేక వాళ్ళ అవస్థలు చూడలేక ఆ ఇద్దరు పిల్లల్ని చంపేశాడు పాపం. పాపం. ర్యాంకు రాలేదని ఉరేసుకున్నాడు పాపం. ర్యాంకు రాలేదని ఉరేసుకున్నాడు పాపం. తన కోరిక తీర్చలేదని చంపేశాడు పాపం. వాడి కోరిక తీరనే లేదు, తీర్చనే లేదు ఆవిడ, కానిక చంపేశాడు పాపం. ఇవి ఏ కోసానన్నా మీకు పాపం అనిపిస్తున్నాయా? కానీ వాట్ చూడండి, సొసైటీలో ఇవన్నీ పాపాలే. పాపం పాపం. ఇవి తప్పులు కాదు, పాపాలు. పాపాలంటే ఆ పాపాలు కాదు, పాపం. దయ. పాపాలు పాపం వేరే. పాపాలు వేరే, పాపం వేరే. నేను తెలుగులో దిట్ట కాదు కానీ చెప్తున్నా, పాపాలు వేరే, పాపం ఇదొక కేటగిరీ. లో అమాయకత్వం, లో అదృష్టం, లో అంటే తెలియక చేసిన అతి అంటే క్షణాల్లో చేసిన తప్పు. పాపాలు ఏమో పాపాలు తెలిసి చేసినవి, పాపాలు చేసేసి పాపం దీంట్లో కేటగిరీ. సమాజం అంతా ఇప్పుడు ఈ ట్యూన్లో వచ్చేసింది. పాపం సంపాదించిందంతా తాగుడు, సిగరెట్లు తాగుడు, దాంట్లోనే పాపం. అప్పులు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వాడికి ఒక భార్య, 3 పిల్లలు. అక్కడ కూడా పాపం. తప్పు జరిగినా పాపం. విచ్చలవిడిగా చేసిన పాపం. అంటే తప్పు తప్పు కాదు, తప్పు తప్పని చెప్పినా దానికి జోడించిన వర్డేమి పాపం. పాపం తాగుడుకు బానిసై, అది పాపం. పాపం అది అంటే పాపం తెలియకుండా తాగుతున్నాడు పాపం. ప్రభుత్వం బార్లు ఒక గంట వరకు పెడతారు కనుక ఈ అమాయక ప్రజలు తాగి తాగి నాశనం అయిపోతున్నారు పాపం. తప్పెవరిది? ప్రభుత్వాన్ని. తాగేవాడు అమాయకుడు, పిల్లలు గలవాడు, కష్టజీవి. రోజంతా కష్టపడి వచ్చిన కూలి 2 గుడుంబా ప్యాకెట్ దాగి కల్తీ గుడుంబా వల్ల మరణించాడు పాపం. వాని అలవాట్లు పాపం కాదు. గుడుంబా మంచి క్వాలిటీది ఇవ్వలేదు ఆ గుడుంబా వ్యాపారి. గుడుంబా అంటేనే ఇల్లీగల్ వ్యాపారం. తాగేటోడు మరింత ఇల్లీగల్ పని చేస్తాడు. దాంట్లో పాపం కేటగిరీ. డబ్బున్నప్పుడు వాడు ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు, వాడు ఇష్టం వచ్చినట్టే బతికాడు. కానీ అదృష్టవశాత్తు వానికి లాసెస్ వచ్చి వాడు ఏదైనా చిన్న తప్పు చేస్తే వాడిని ఎలా హింసిస్తా అన్నారు పాపం. మడవాడికి గుద్దబలిచి చేసిన పనులు. కానీ ఇప్పుడు వాడు దయనీయ స్థితిలో ఉన్నాడు కనుక పాపం. ఈ పాపం ఎంత లోతు వరకు ఉంది పాపం వాడికి తెలియదు. పాపాలు అంటే 1000 ఫీట్ల లోపల వరకు పోతున్నాయి పాపాలు. ఏమరా ఇన్ని పాపాలు అవుతున్నాయి? నార్మల్.
సమాజంలో సమాజం అంటేనే పాపాల పుట్ట, తప్పుల తట్ట, అబద్ధాల గుట్ట. కనుక సమాజంలో ఏం జరుగుతున్నా, తప్పులు జరుగుతున్నా, తప్పు తప్పే కానప్పుడు మార్పులు ఎందుకు జరుగుతాయి, మార్పులు ఎందుకు వస్తాయి? సమాజంలో మార్పులు, కీలక మార్పులు. సమాజంలో సంస్కరణలు. సమాజం అంటే అందరికీ కలిపి ఒక పాలసీ, కానీ వాటి పట్ల కాదు. నీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే కానీ నీవు పాపం కేటగిరీలో రావు. నీకు కాస్ట్ సర్టిఫికేట్ ఉంటే కానీ నీవు పాపం కేటగిరీకి రావు. నీవు ఆకలి చావు చస్తే కానీ నీవు పాపం కేటగిరీకి రావు. నువ్వు సోషల్ మీడియాలో నీ ప్రచారం జరిగితే కానీ నీవు పాపం కేటగిరీకి రావు. అంటే పాపంలో కూడా కేటగిరీస్. సానుభూతికి కూడా ఒక కేటగిరీ. నీవు ఈ కాస్ట్ అయి ఉండాలి, నీవు ఈ కలర్ అయి ఉండాలి, నీవు ఆకలేస్తే ఇలా వర్లాలి, ఈ ఛానల్లో రావాలి, అయితేనే పాపం. తప్పు తప్పు కానప్పుడు మార్పు రాదు, మార్పు రాకూడదు. మార్పు అంటే సమాజం మంచి కోసం. మంచి అనే తత్వమే లేనప్పుడు ఇక మార్పు కోరుకోవటంలో ఏం ఆంతర్యం ఉంది? మనం కోరుకోనే కూడదు కదా. దాంట్లో తప్పుల ప్రస్తావనే లేదు. ఆ మార్పులో తప్పుల ప్రస్తావనే లేదు. ఇక మార్చుడు ఎందుకు? ఉన్నట్టుంటే అయిపోయాయి కదా. మన అంతరంగం ఏం చెప్తుందంటే తప్పులను టచ్ చేయకుండా, వీక్నెస్లని ఎత్తి చూపకుండా, తప్పును తప్పుగా అని విమర్శకుండా ఏమైనా సమాజంలో మార్పులు తేగలమా? నేను చెప్పినా కదా, కోడిని కోస్తుంటే కోడికి రక్తం వెళ్తుంటే అది పాప విముక్తురాలవుతుంది, పుణ్యమంతా చికెన్లో ఉంది, తిని మింగండి అంటే అబ్బా ఏం ఆధ్యాత్మిక తత్వం ఇది అని అందరూ కోళ్ళను కోసుకొని తింటారు. ఇలాంటి మార్పులు, ఇలాంటి పాజిటివ్ చేంజెస్ రావాలి మనకు లైఫ్లో. మనం తప్పులు చేస్తుంటాం కానీ మన పిల్లలు సన్మార్గంలో నడవాలి. ఇది మనకు కావాల్సిన మార్పు. లెఫ్ట్ హ్యాండ్లో సిగరెట్ పట్టుకొని రైట్ హ్యాండ్ పిల్లలకు వార్నింగ్ ఇచ్చేది, ఒరేయ్ నా చేతిలో సిగరెట్ చూస్తున్నావా, ఇది తాగిండ్రంటే చంపుతా కొడుకులారా ఒక్కొక్కడిని. చూస్తున్నారా లెఫ్ట్ హ్యాండ్లో సిగరెట్ తాగినట్టు నాకు తెలిసిందంటే పొడిచేస్తాను కొడకల్లారా. మీకేం తక్కువ చేసినాను రా? ఏం తక్కువ చేసినారా మీకు? మీకు మంచి స్కూల్ వేసిన, రోజు మంచి అంటే ఏమి, మంచి గుణాలు, సత్ప్రవర్తన, మంచి అలవాట్లు, పుస్తకాలు లేవరా మీకు? మీకు మంచి అంటే నేను నేర్పేయలేదా? రోజు పొద్దున్న లేస్తే చాగంటి కోటేశ్వరరావు సూక్తులు వినలేదురా మీరు? చెప్పి చెప్పి నా బ్రెయిన్ దమాక్ ఖరాబ్ అయిపోయి సిగరెట్ తాగే పరిస్థితి తెచ్చిండ్రా మీరు. అయినా మార్పు లేదు. మారర్రా మీరు? మంచి అలవాట్లు రావాలరా మీ దాంట్లో అని నేను రాత్రం పగలు కష్టపడి
ఈ బ్రెయిన్ పాడు చేసుకొని ఈ పాడుపడ్డ సిగరెట్ తాగుతూ మీకోసం నేను తాపత్రయపడుతుంటే తంటాలు పడుతుంటే మీరు సిగరెట్ తాగడానికి అంత అయిపోయారా మీరు? నా వయసు ఎంత, నా అనుభవం ఎంత? నేను సిగరెట్ తాగుతున్నా అంటే అర్థం ఉంది. మీరు సిగరెట్ తాగుతున్నారా అంటే దానికి అర్థం ఏముంది చెప్పండి? నాకు అర్థమైతే లేదు. నా చేతిలో ఉన్న సిగరెట్కి మీ చేతిలో ఉన్న సిగరెట్కి ఏం తేడా లేదా? చెప్పండి రా. ఎందుకురా మీ నోళ్ళు మూగవయ్యాయి? నేను పడే కష్టం మీరు పడుతున్నారా? నేను ఆలోచించేంత మీరు ఆలోచిస్తున్నారా? మీకు ఎందుకురా సిగరెట్టు? మీ ఆదాయం అంతా మీ సిగరెట్ మీ ఖర్చు పెట్టే స్థాయి రా మీది? సిగరెట్ పీక ప్యాకెట్ మీద మీరు క్యాన్సర్ వచ్చే పిక్చర్స్ చూస్తలేరురా మీరు? భయం వేస్తలేదురా మీకు? ఎప్పుడు మారుతారా మీరు? తల్లిదండ్రిని ఎప్పుడురా మీరు కలలు పూర్తి చేసేది? ఇలా ఇప్పటి నుంచే సిగరెట్ తాగుతూ ఉంటే మా కళ్ళ ముందే చనిపోతూ ఉంటే మేము చూసి ఏం కావాలరా? మారర్రా మీరు? బరిదెగిచ్చారా మీరు? అసలు మిమ్మల్ని కాదురా, ఈ సమాజాన్ని అనాలి, మీ ఫ్రెండ్స్ని అనాలరా, ఈ పిక్చర్స్ని అనాలరా, ఆ హీరోలను అనాలరా, మీ ఫ్రెండ్స్ తల్లిదండ్రులను అనాలరా. చదువుకోండ్రా అని కాలేజీలకు పిల్లలకు పంపిస్తే వాళ్ళ పిల్లలు తాగుతూ మా పిల్లల్ని కూడా తాగిస్తూ పాడు చేసిన ఆ తల్లిదండ్రులను అనాలరా. వాళ్ళ తల్లిదండ్రులు కాలేజీకి పంపించి ఎందుకు పంపిస్తుంటారు చదవడానికి? వాళ్ళు సిగరెట్ తాగుతుంటే మా పిల్లగాడు సిగరెట్ ఎందుకు తాగుతున్నాడని కనిపెట్టలేని తల్లిదండ్రులు ఒక తల్లిదండ్రులా? అదే కాకుండా మా పిల్లల్ని కూడా చెడగొట్టే తల్లిదండ్రులు ఒక తల్లిదండ్రులేనా? అది కాకుండా ఈ పాడుపడ్డ సమాజంలో థియేటర్లు ఈ హీరోలు సిగరెట్ తాగటం ఏంటి? అసలు సిగరెట్లో తప్పుందా? సిగరెట్లో తప్పుందా? లేదు. సిగరెట్ తప్పు కాదు. టెన్షన్ వచ్చినప్పుడు, మోషన్ రానప్పుడు, అర్థం కానప్పుడు, ఆకలైనప్పుడు, ఫ్రెండ్స్ కలిసి వచ్చినప్పుడు, ఏ బార్లో కూర్చున్నప్పుడు, వయసును బట్టి సిగరెట్ కాల్చడం తప్పు కాదు. శుభం తెలియని వయసులో సిగరెట్ గురించి తెలుసుకోకుండా తాగటం సమాజం ఎటువైపు పోతుంది? ఏమైపోతుంది? నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చిన. మార్పు కావాలి, పిల్లలు సిగరెట్ తాగకూడదు, సిగరెట్ చెడ్డది. చేతిలో ఏముంది? సిగరెట్. మార్పు ఎక్కడ కోరుకుంటున్నాం? పిల్లలు. ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం అంటే చలాకీగా ఉండటం, ఆడటం, ఎక్సర్సైజ్ చేయటం, జిమ్కి వెళ్ళటం, ఇది ఆరోగ్యం. మరి మీరు పాటిస్తున్నారా? లేదు. కానీ అందరికీ ఆరోగ్యం. అందరికీ ఆరోగ్యం ఎందుకు కావాలంటే మీకు టెన్షన్ కావద్దు కనుక. మీరు సిగరెట్లు, బీర్లు, విస్కీలు, గంజాయిలు తాగండి, కానీ వేరే వాళ్ళు అదే పని చేసి మీకు టెన్షన్ పెట్టకూడదు. వాళ్ళలో మంచి మార్పులు కనిపించాలి.
మీరు మారకూడదు. తప్పు తప్పు కానప్పుడు మార్పు రాదు. అవునా కాదా? అలవాటుగా ఎందుకు మారింది? మంచి అలవాట్లుగా ఎందుకు ఉండిపోతలేవు? చెడు అలవాట్లు సమాజంలో ఎందుకు పాపులర్గా ఉన్నాయి? సొసైటీ దాన్ని చెడ్డగా చూస్తుందా? తప్పు యొక్క శక్తి పదింతలైతే నిజం నిలబడుతుందా? నిలబడదు. మార్పు నిజంతోనే సాధ్యం. మార్పు నిజం యొక్క శాతం ఎక్కువ ఉండాలి. అప్పుడే మంచి మార్పులు జరుగుతాయి సొసైటీలో. 95% మంది తప్పులు చేసుకుంటూ సొసైటీలో మార్పును ఆశించడం దుర్మార్గము. లైఫ్లో మీరు మారకుండా మీ పిల్లల్ని మార్చడం, మీ కోపం తగ్గించుకోకుండా పిల్లల్లో కోపం తగ్గడం, మీ ఖర్చులు తగ్గించుకోకుండా భారీ షాపింగ్ తగ్గించుకోవడం, మీరు పలకరించకున్నా 10 మంది మిమ్మల్ని పలకరించడం, ఇవన్నీ అన్యాయమైన కోరికలు. అన్యాయమైన మార్పుల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు అవి ఎన్నటికీ నెరవేరవు. మార్పులు రాబోవు. ఎందుకంటే తప్పులు కానప్పుడు మార్పు రాదు. ఈ సూత్రం మీరు లైఫ్లో గట్టిగా అనుసరించి ఆలోచించి దాన్ని పట్టుబడితే అప్పుడు మార్పులకు కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయి. కానీ తప్పులంతా మంచం కింద దుబ్బి పైన ఒక బెడ్షీట్ వేసి 2 కుషన్లు పెట్టి తప్పులా ఎక్కడనే నేను చూడలే. మావాడు ఏం చేస్తాడు? మావాడు ఏం చేయలేదు, ఎప్పుడో ఒకసారి సిగరెట్ తాగుతుండ అంతే. అది కూడా పాడు ఫ్రెండ్స్ దొంగనా కొడుకులు. చెప్పిన వద్దురా లఫుట్ నా కొడుకులు వద్దని ఫ్రెండ్షిప్ చేయకరా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిగా లేదురా అని చెప్తే ఇల్లే. నా తప్పుగా కనిపించదు, అది తప్పు. నా తప్పుగా కనిపించినప్పుడు మార్పులు మొదలవుతాయి. మనం చేసే తప్పులు తప్పుగా మనకు కనిపించిన రోజే సమాజంలో పాజిటివ్ మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.